శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో కీర్తనలు 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడైనటువంటి ప్రభువు మన కాపరి. మనం జీవిస్తుంటున్నప్పుడు ఆయనే మన ప్రధాన కాపరి అని మనం నమ్మి విశ్వసించి ఆయనలో సాగుతున్నప్పుడు ఈ లోకంలో ప్రభువు దీవించే సమర్థుడైనాడు. గొర్రెల కాపరి గొర్రెల క్షేమాన్ని చూసుకునే వాడై ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో నేను గొర్రెలకు మంచి కాపరిని అని సెలవిచ్చిన మాట చూడగలం. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టే వారై ఉన్నారు. కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని కలిగి ఈ లోకంలో ముందుకు సాగాలి. మన ప్రధాన కాపరి అయిన క్రీస్తు ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన మహిమ కిరీటాన్ని పొందుకోగలం. ఈ లోకంలో కూడా ప్రభువును కాపరిగా కలిగి ఉన్నప్పుడు కుటుంబాల్లో నెమ్మది, సమాధానము, సంతోషం, ఆరోగ్యం అనుగ్రహిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి దీవించిన కాక ఆమె మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించే దాన్ని తెచ్చిందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి, దీవించును గాక, ఆమేన్.